ఏంటో నాకే అర్థం కావడం లేదు వీళ్ళు చేసే పనులు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఉదయగిరి నారాయణ అనే దళితులు చంపేస్తే చర్యలు తీసుకున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాన చంద్రమోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెటర్ రాస్తే తిరిగి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇళ్ల పట్టాల కోసం 3,300 ఎకరాలు కొని ఎంత చూపించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6,000-7,000 ఎకరాలు చూపించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కరోనాలో డబ్బులు వసూలు చేసి కరోనా ప్యాలెస్ కట్టిన గొప్ప హీరో ఈ కాకాని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలా వీళ్ళ అక్రమాలు అరాచకాలపై పోరాడితే చంద్రమోహన్ రెడ్డి పైన 22 కేసులు పెట్టారు. నా మీద ఇంకొక కేసు ఎక్కువ పెట్టారు, 23 కేసులు పెట్టారు. నా జీవితంలో ఎవ్వడూ కేసు పెట్టలేదు, కానీ మొట్టమొదట నా మీద కేసులు పెట్టిన చరిత్రహీనుడు ఎవరు? నా మీదనే కాదు, ఏం తమ్ముడు ఇక్కడుండే కార్యకర్తల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. నాయకుల పైన కేసులు పెట్టారా లేదని అడుగుతున్నా. ప్రజల పైన కేసులు పెట్టారా లేదని అడుగుతున్నా. మీ అందరికి కూడా కసి ఉందా లేదా అని అడుగుతున్నా. కసిగా పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా అనుకుంటే తమ్ముళ్ళు మీ ఇంట్లో నుంచి బయట రాలేరు. హెచ్చరిస్తున్నా, భవిష్యత్తులో నేను కూడా ఏం చేయాలో చేసి చూపిస్తా. చక్ర వడ్డీతో సహా తీర్చుకునే బాధ్యత నాది. రాజకీయంలో ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నేనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. మళ్ళీ ఆమె ఇది చెప్తున్నాను, నేను అనుకుంటే ఇలాంటి దుర్మార్గుల్ని తొంగలను దొక్కేసేవాడిని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళు దోచుకొని చూస్తే ఒక కేజీఎఫ్ కాకాని కేజీఎఫ్ ద్వారా 200 కోట్ల రూపాయలు మొత్తం 1000 కోట్లు సంపాదించారు. రేపు వస్తాడు 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఓటుకు 10,000 ఇస్తాడు. మీరు కానుంటే పూర్తిగా తాగిస్తాడు. క్వార్టర్ బాటిల్ 1000 కాదయా 10,000 ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు. మీ దగ్గర డబ్బులు కొని డబ్బులతో ఓట్లు కొని మళ్ళా మీ ఆస్తుల్ని మీ అవకాశాలని దోచుకునే దుర్మార్గులు వస్తున్నారు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర అంత డబ్బులు లేవు, అలిసిపోయాడు, ఉన్న ఆస్తులను నమ్మాడు, 4 సార్లు ఓడిపోయాడు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడుగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు. పార్టీ కోసం పోరాడాడు, వీరోచితంగా ముందుకు పోయాడు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాడు. అందుకే నాకు మీ మీద నమ్మకంతో ఈసారి చంద్రమోహన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టాను. నేను సర్వేలు చూశాను, ఐవీఆర్ఎస్ చేశాను, ప్రజాభిప్రాయం చూశాను. దుర్మార్గుడికి ఇక్కడ భయపడుతున్నారు, కానీ ఎవరు ఢీకొంటారంటే చంద్రమోహన్ రెడ్డి ఒక్కడే ఢీకొంటారని మీ అందరూ చెప్పారు. బాగుంది, అందుకే నేను మిమ్మల్ని నమ్మా. అందుకే సీటు కూడా చంద్రమోహన్ రెడ్డి సమర్థులను ఇచ్చా. ఇప్పుడు మీ బాధ్యత మీకు గుర్తుందా అని అడుగుతున్నా. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేజీఎఫ్ నోటిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గుడిని పాతి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తానే పేదల మనిషిని షో చేస్తాడు. తాను వచ్చినాకనే సంక్షేమం వచ్చిందని ఎక్కడికక్కడ షో మాస్టర్ అబద్ధాలని చెప్తాడు. ఏదో ఈయన పుడితేనే, ఈయన పుట్టక మునుపు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చింది, 83, 84లో తీసుకొచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క 2 రూపాయల కేజీ బియ్యం 82లో తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. నేను 200 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ చేసి కష్టాలున్న పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని 10 రెట్లు పెంచిన పార్టీ, 10 రెట్లు పెంచిన వ్యక్తి నేనే. జొన్నలు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాడని మిమ్మల్ని అడుగుతున్నా. కిలో గోధుమ పిండి 16 రూపాయలకే ఇచ్చాం, అది ఇస్తున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పండుగల సమయంలో పేదవాళ్ళకి సంక్రాంతి కానుకిచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సన్న బియ్యం చెప్పి మోసం చేసిన సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? సన్న బియ్యం వస్తా ఉందా? వచ్చే అవకాశం ఉందా? ఈయన టైం అయిపోయిందా లేదా? మోసం చేసిన సన్నాసి అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, చెప్పండి. మొత్తం ఎక్కడికక్కడ స్మగ్లింగ్. 2019లో 18 లక్షల మెట్రిక్ టన్నులు
బియ్యం మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అయితే 2022లో 49 లక్షల ధాన్యం బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే పేదవాడికి ఇచ్చే బియ్యం కూడా రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి దుర్మార్గుల ముఠా ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే మనం ఆపేస్తా ఉంటున్నాడు. నీకంటే ముందు సంక్షేమ కార్యక్రమాలు పుట్టాయి. సంక్షేమ కార్యక్రమాలు నాంది పలికిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత సంక్షేమం అభివృద్ధి సమతుల్యంతో ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్ని ఇబ్బందులున్నా 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను సవాల్ విసురుతున్నా, లెక్కల మీ దగ్గరనే ఉన్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు 14-19లో బడ్జెట్లో 19% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరెంత ఖర్చు పెట్టారు? 15.8%. మీకంటే 2.5% ఎక్కువ ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెంచిన ఆదాయం పేదవాళ్ళకు సంక్షేమం ద్వారా పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూడండి, చంద్రన్న బీమా వస్తా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చావా లేదా? 5 లక్షల రూపాయలు ఇచ్చావా లేదా? మనం ఉంటే ఈరోజు 10 లక్షలు వచ్చారు, అవునా కాదా? పెళ్లి కానుకలు వస్తున్నాయా? దుల్హాన్ వస్తా ఉందా? ఆదరణ కింద పనిముట్లు వస్తున్నాయని అడుగుతున్నా. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ వస్తా ఉందా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? విదేశ విద్య ఉందా? స్టడీ సర్కిల్స్ ఉన్నాయా? చేనేత కార్మికులకి మత్స్యకారులకి ఆర్థిక సహాయం ఇస్తున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమీ ఇవ్వడం లేదు. ఎస్సీలకు 27 కార్యక్రమాలని, బీసీలకు 30 పథకాలని, మైనారిటీకి 10 పథకాలని పూర్తిగా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ పిల్లల్ని మీరు చదివించాలనుకుంటున్నారు, స్కాలర్షిప్లు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. వస్తున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. నేను చదివిస్తా, ఏదో ఆయన పెద్దగా చదివిచ్చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. చదివించలా, స్కూలుకు రంగులేస్తే నాణ్యత పెరగల, పిల్లలకు చదువు రాదు. చదువు రావాలంటే టీచర్ల నియామకం జరగాలి, సక్రమంగా టీచర్లు చదువు చెప్పాలి. నాణ్యమైన చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటిది విద్యని నాశనం చేశారు. విద్యాశాఖ మీద జగన్ తెగులు వచ్చే పరిస్థితి వచ్చింది. మొత్తం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఈయన అంటాడు ఏదో క్లాస్ వార్ అని. కాదు, క్యాష్ వార్. నేను పదే చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోయిందంటే, ఎక్కడికి పోయిన తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి కొంపకు పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఒక మాట. ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ మద్యం బాబులు కూడా ఇక్కడ ఉంటారు. ఆ రోజు తమ్ముళ్ళు ఎంత? 60 రూపాయలు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 200 అవునా కాదా? 140 రూపాయలు. నాణ్యత ఉందా దాంట్లో? ఎక్కడైనా సరే ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా? కడానికి కిళ్ళీ కొట్లో, తోపుడు బండ్లో, టీవాలా, అందరూ చాయ్ వాలా కూడా నేరుగా ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారు. ఫోన్ ద్వారా ట్యాప్ చేసే పరిస్థితి వచ్చింది. దుర్మార్గుడు డబ్బులు వసూలు చేసి సాయంత్రం అయితే 100,000 కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే స్వర్ణముఖి ఉంది. ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత? 5,000, 4,000 ఎవడిగిపోతా ఉందని అడుగుతున్నా. భూముల కుంభకోణం ఇవన్నీ కూడా మీరు చూస్తే మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేసి మనం అందరం భిక్షగాళ్ళు అవ్వాలి, బికార్లు అయిపోవాలి. డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఆయన వేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఆలోచన అది కాదు. ఈ ప్రజలే రాజులు కావాలి, మీ అందరికీ ఆదాయం పెరగాలి, పేదరికం పోవాలి, మీ జీవితాల్లో వెలుగుండాలి నా ఆలోచన. అందుకే పేదల పట్టుకొట్టే వ్యక్తి నేను పేదల పక్షం అంటాడు. కాదు, పెత్తందారి పోకడతో పేదవాళ్ళ పట్టుకొట్టే వ్యక్తి సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
తమలో ఇక్కడ ఒక నెల్లూరులో 44,000 ఇండ్లు టిట్కో ఇండ్లు కట్టాం. ఇచ్చావా అని అడుగుతున్నా. రంగులేసుకున్నావు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా.